వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చలికాలం వచ్చేసిందంటే చాలా వరకు కూడా దగ్గు జలుబు ఎక్కువ అవుతా ఉంటాయి. అదేవిధంగా నీ పెయిన్స్ బ్యాక్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ అవుతా ఉంటాయి. సో దీని రీజన్ ఏంటి, అదేవిధంగా హోమియోపతిలో దీనికి ఎట్లాంటి మెడిసిన్స్ ఉన్నాయనేది తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, చలికాలం వచ్చిందంటే హ్యాపీగా దుప్పటి కప్పుకొని పడుకునే వాళ్ళని చూస్తూ ఉంటాము. సో అట్లాంటి వాళ్ళలోనే ఎక్కువగా ఈ మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. అంటే వాళ్ళకి బిఫోర్ మాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి కానీ ఇప్పుడు పెరిగాయి అంటుంటారు. అదేవిధంగా దగ్గు జలుబు అనేది మాకు ముందు లేదు, ఇప్పుడు వస్తూ ఉన్నాయి. ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా తగ్గట్లేదు అంటుంటారు. ఏంటి రీజన్ ఏంటి, ఎట్లాంటి మెడిసిన్స్ ఉన్నాయి? రీజన్ కోసం అయితే నేనేం చెప్తా, మన పాత వీడియో ఉంది, లాస్ట్ Okay. వీకే చేసినాం. అది పోయి మీరు చూడండి, మీకు రీజన్ అనేది తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఎక్కువ మోకాల్లో నొప్పి చలికాలంలో అవుతుంది. Yes. మోకాల నొప్పి చలికాలంలో అవుతుంది. మీరు ఏం చేయండి అంటే కాల్చికం అనేసి ఒక హోమియోపతి మందు ఉంటుంది. కాల్చికం హోమియోపతి మందు 0/5 పొటెన్సీ. కాల్చికం అనేది హోమియోపతి మందు 0/5 పొటెన్సీ. చలికాలంలో మోకాలు నొప్పులు ఎక్కువ అనిపిస్తున్నాయి అంటే 10 గోళీలు 10 గోళీలు 10 గోళీలు 3 పూటలు వేసుకోండి. Okay. మీకు కొద్దిగా నయం అనిపిస్తుంది, కొద్దిగా రిలీఫ్ అనిపిస్తుంది. మోకాలే కాదు, ఎడమకాలు నొప్పి, మోకాలు నొప్పులు, ఫింగర్స్ లో కూడా నొప్పులు అవుతాయి. Yes, yes. ఇట్లా అయిపోయినాక ఇట్లా ఓపెన్ కాదు, ఇట్లా ఓపెన్ ఉంటే ఇట్లా క్లోజ్ కాదు. వాళ్ళు ఏం చేయాలి, రూటా 0/5 పొటెన్సీ 10 గోళీలు 10 గోళీలు 2 పూటలు ఇది వేసుకుంటే అన్ని స్మాల్ జాయింట్ పెయిన్స్ కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది. Okay. మళ్ళీ చలికాలంలో కొందరికి నిద్ర రాదు సరిగా. చలికాలంలో సరిగా నిద్ర రాకపోయేసరికి వాళ్లకు మొత్తం నీరసంగా అయిపోతుంది. వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు డల్ కమరా 0/9 పొటెన్సీ 10 గోళీలు 2 పూటలు వేసుకోండి. మీకు కరెక్ట్ నిద్ర వస్తుంది. మార్నింగ్ టైం కూడా యాక్టివ్ అనిపిస్తుంది. మళ్ళా మొత్తం రోజు నీరసం ఉంటుంది చలికాలంలో. మళ్ళా దాని తర్వాత ఏం పని చాతన్ కాదు చేసుకోవడానికి. వాళ్ళు ఏం చేయాలి, చలికాలంలోనే జెల్సీమియం 10 గోళీలు మార్నింగ్ 10 గోళీలు నైట్ Okay. ఇది 2 times. తీసుకోండి. మీకు కొద్దిగా మంచిగా అనిపిస్తుంది. మళ్ళా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. జలుబు అవ్వడం, దగ్గు అవ్వడం, ఫ్రీక్వెంట్ గా ఫీవర్ రావడం. వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు బెల్లాడోనా ఇది 10 గోళీలు 3 పూటలు 0/9 పొటెన్సీ. Okay. ఇట్లా వేసుకుంటే వాళ్ళకు జలుబు, దగ్గు, ఫీవర్ అనేది తగ్గుతుంది. మళ్ళీ ఫ్రీక్వెంట్ గా చిన్న పిల్లల్లో ఏం చూస్తామంటే చలికాలం రాగానే కాళ్ళు లాగుతాయి వాళ్ళకు. Okay. ఎందుకంటే వాళ్ళ గ్రోయింగ్ పెయిన్స్ కూడా ఉంటాయి, ప్లస్ చలికాలం వల్ల ఇంకా ఎక్కువ అవుతుంది. వాళ్ళు ఏం చేయాలి, క్యాల్కేరియా ఫ్లోర్ Okay. 0/9 పొటెన్సీ పొద్దుగాల పొద్దుమీకి మధ్యాహ్నం 10 గోళీలు వేయండి. వాళ్లకు కొద్దిగా నయం అనిపిస్తుంది. మళ్ళీ Okay. చలికాలంలో ఇంకో పెద్ద సమస్య ఏంది అంటే కొందరికి కాన్స్టిపేషన్ అవుతుంది. కాన్స్టిపేషన్ అవుతుంది, మలబద్ధకం. ఎందుకు, అరే చలికాలం ఉంది, 5కి మంచిగా బజ్జీలు తిందాం, ఇట్లా 1 రోజు 2 రోజులు 10 రోజులు అయిపోతాయి. అట్లనే బయట తినడం అలవాటు అయిపోతుంది చలికాలంలో. వాళ్లకు మలబద్ధకానికి మంచి రెమెడీ అంటే బ్రయోనియా. పొద్దుగాల పొద్దుమికి 10 గోళీలు వేసుకోండి. ఇవి చలికాలం కోసమే మాత్రమే. ఇప్పుడు కాలం మారితే గోళీలు మారుతాయి, సీజన్ ని బట్టి మారుతా సీజన్ ని బట్టి కూడా మెడిసిన్ మారుతుంది. Okay. అండ్ ఇది ఓన్లీ లక్షణాలు కొద్దిగా తగ్గించడానికి మాత్రమే పనికి వస్తుంది. ఓకే. అది కాకుండా నేను ఒకటి మీకు హోమ్ రెమెడీ కూడా చెప్తాను. సార్, ఇప్పుడు చిన్న డౌట్ అండి. మీరు చెప్పారు కదా అని చెప్పేసి ఈ మెడిసిన్స్ వాళ్ళకి ఆ సింటమాటిక్ మెడిసిన్ వాడారనుకోండి, అంటే అందరికీ ఒకే విధంగా వాడచ్చా, లేదు అని అంటే ఇతనికి ఇది సూటబుల్, ఇతనికి ఇది సూటబుల్ అనేది ఉంటుంది? లేదు, ఏమైనా లేదు. సైడ్ ఎఫెక్ట్స్? ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఏ Okay. హోమియోపతి మెడిసిన్ కి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇవి దేనికోసం, రిలీఫ్ కోసం మాత్రమే. ఇది పూర్తిగా మీకు తగ్గిపోతుంది, బాడీలోకి వెళ్ళి రోగం వెళ్ళిపోతుంది, బాడీలో మళ్ళీ రోగం రాదు అని మనం చెప్పట్లేదు. Yes, yes. మీకు పూర్తిగా రోగం కూడా తగ్గుతుంది హోమియోపతి తోటి. ఎట్లా, మీ కాన్స్టిట్యూషన్ ని బట్టి, మీ సిమ్టమ్స్ ని బట్టి, మీ ప్రకృతిని బట్టి హోమియోపతి మెడిసిన్స్ ఇస్తారు హోమియోపతి డాక్టర్స్. ఇంకో డౌట్ ఏంటంటే, మీరు మామూలుగా అదే అలోపతిలో మనం చూస్తే
ఎంజీల్లో ఉంటుంది. ఇప్పుడు పెద్దవాళ్ళకి వచ్చేసేసి ఫలానా ఎంజీ, చిన్న వాళ్ళకి ఫలానా ఎంజీ తక్కువ ఉంటది. ఇక్కడ మీరు ఏది చూసినా కూడా 0/9 పొటెన్షియల్ అని చెప్తా ఉన్నారు. అది పెద్దవాళ్ళకి కావచ్చు, చిన్న వాళ్ళకి కొన్నిటికి 0/5 కూడా చెప్పినాం. కొన్నిటికి. కానీ ఇది పెద్దవాళ్ళకా, చిన్న వాళ్ళకా ఇప్పుడు మనం MG వేస్తే? దీంట్లో ఏది చిన్న వాళ్ళ గురించి మాట్లాడలేదు. ఎందుకంటే చిన్న పిల్లలకి ఏమైనా అయితే మీరు డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్ళడమే బెటర్. ఓకే. పెద్ద వాళ్ళకు మాత్రము ఇవి మనం చెప్తున్నాం. చిన్న వాళ్లకు ఇంకో వీడియో చేద్దాం. దానికి చిన్న వాళ్ళల్లో ఏమేం సమస్యలు ఉంటాయి, దాని గురించి ఏమేం మందులు వాళ్ళు వాడొచ్చు అనేది మనం వీడియో కాఫ్ చేద్దాం. కోల్డ్ కి బెల్డోనా సంథింగ్. బెలడోనా. ఈ బెల్డోనా వాడొచ్చా అండి పిల్లలు? కానీ మీరు పిల్లల గురించి అసలు సెపరేట్ వీడియో చేద్దాం. ఇది పెద్ద వాళ్లకు మనం చెప్పినాం. ఇది ఇప్పుడు హోమ్ రెమెడీ ఏంటి సార్? ఈ సీజన్ లో వచ్చే ఈ డిసీజులకి ఇమ్యూనిటీ పవర్ పెరగాలన్నా ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి మంచి హోమ్ రెమెడీ ఏంది అంటే మీరు బ్లూ టీ డైలీ తీసుకోండి. ఓకే. బ్లూ టీ అంటే ఏంది? ఇప్పుడు బ్లూ టీ మీరు రేట్ చూసుకోండి. ఫస్ట్ ఆన్లైన్ లో వీడియో పాజ్ చేయండి, రేట్ చూసుకోండి. రేట్ చూసుకున్నాక మళ్ళా వచ్చి వీడియో చూడండి. అమ్మా 9,000 రూపాయల కిలో మందు చెప్తుండు హోమ్ రెమెడీ అనేసి. ఎట్లా అంటే ఏం లేదు, ఒక 100 రూపాయలు పెడితే శంఖ పుష్ప చెట్టు వస్తుంది. ఓకే. తీసుకొని ఇంటికాడ పెట్టుకోండి. అవి డైలీ పుష్పాలు ఇస్తుంది కదా, అది తీసుకొని 2 పుష్పాలు వాటర్ లో బాయిల్ చేయండి. ఓకే. మీ బ్లూ టీ రెడీ అయిపోయింది. ఇది మీరు ఫిల్టర్ చేసుకొని తాగండి. ఇమ్యూనిటీ పెంచడానికి హెల్ప్ చేస్తుంది. కొంచెం బాడీలో కూడా వేడితనం అనేది తెస్తుంది. మీకు చలికాలంలో అంత ప్రాబ్లం కాకుండా చూసుకుంటారు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ.